వస్తుందా అంటే అది లేదు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ లైవ్? ఓన్లీ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అంటే వస్తున్నారు, అలా అలా డైలీ 1 or 2 అంటే మనం సపోర్ట్ చేస్తేనే అది కూడా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లైవ్స్? కొత్త కొత్త వాళ్ళకి రికమెండ్ అయ్యి మన ఛానల్ని సబ్ చేసుకుంటారని మనం పెట్టాలా లైవ్? వాచ్ టైం అయితే మనం పెట్టే ఒక 1 hour వీడియోని 1 hourకి 1 hour అయితే ఎవరు చూడట్లేదు, దాంతో వాచ్ టైం రావట్లేదు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ లైవ్స్? మంజు అన్నయ్య అయితే చెప్తారేమో, లైవ్లో ఉన్నారా అన్న మీరు చెప్పండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లైవ్స్? మనం లైవ్ అంత కష్టపడి పెట్టాలి, అసలు దీనివల్ల యూజ్ ఉందంటారా? వీడియో ఎడిట్ చేసుకొని పెట్టుకోవడం బెటర్ అంటారా? ఏం చేయాలి అసలు? ఈ లైవ్స్ పెట్టడం వల్ల యూజ్ ఉందా లేదా? ఎవరు రావట్లేదు, లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయట్లేదు. ఒకరు ఇద్దరు వస్తారు, వాళ్ళు కామెంట్ చేయట్లేదు. ఏం మాట్లాడాలి నేను? ఈ లైవ్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి అసలు తెలియదు. చిన్ను సిస్టర్, మీకు వాచ్ అవర్స్ యాడ్ అవుతున్నాయా లైవ్ పెట్టడం వల్ల? ఏమైనా యూట్యూబ్ వైటీ స్టూడియోలో చెక్ చేసుకున్నారా? ఏమైనా వచ్చాయా అసలు? ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, చూడకండి అలాగే అంటున్నా. చిన్ను సిస్టర్ చూడండి, వంట చేస్తూ కూడా మన లైవ్ని ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అవును, కామెంట్ చేసేచ్చు కదా. వెళ్ళిపోయారులే చిన్ను, మనం కామెంట్ చేయండి అని చెప్తే వెళ్ళిపోతున్నారు. లైవ్ పోనీ కామెంట్ చేయకపోయినా పర్లేదు, మన లైవ్ని చూస్తూ ఉండండి. చూడకండి అలాగా అంటున్నారు చిన్ను. చూస్తూ అయినా ఉండనియండి చిన్ను, ఎందుకంటే లైవ్లో అయినా ఉంటారు కదా. నువ్వు లైవ్లో ఉన్నప్పుడు సాంగ్స్ పాడకు. నిన్నటి ఛానల్లో చూశాను, లైవ్లో సాంగ్స్ మ్యూజిక్ కానీ ఏదైనా వినబడ్డా సరే అది కాపీ రైట్స్ కింద పడిపోతుంది మానిటైజేషన్ అయ్యేటప్పుడు. అవునా? ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏదో ఒకటి, ఏదో ఒకటి వచ్చేస్తుంది. నేను కావాలని పాడట్లేదు చిన్ను, అంటే లైవ్లో ఎవరైనా ఉంటే మాట్లాడుతూ ఉంటాం. లైవ్లో ఎవరు రాకపోయేసరికి కామ్గా ఉంటున్నాం కదా, ఆటోమేటిక్గా అట్లా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఖాళీగా ఉంటేయడం ఎందుకు, ఏదో ఒకటి చేయండి పని అన్నట్టు అట్లా ట్యూన్స్ వచ్చేస్తూ ఉన్నాయి. కంట్రోల్ చేసుకుంటాను, ఇప్పటి నుంచి పాడకుండా ఉంటాను. సాంగ్స్ ట్యూన్స్ ఏమి వద్దు. 2 members ఆర్ వాచింగ్ ప్లీజ్. చిన్ను సిస్టర్ లైవ్లో ఉన్నారు. 1 more person ఇస్. మీరు లైవ్లో ఉన్నారు కదా, కామెంట్ చేయండి. ఎవరు లైవ్లో ఉన్నారో తెలుసుకుందాం. కామెంట్ చేయకుండా వెళ్ళిపోకండి, కామెంట్ చేయండి. లైక్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ చేయండి. లైక్ చేయండి అని ఎందుకు అడుగుతున్నారు అంటే, అందరూ యూట్యూబర్స్ ఎవరైనా మన లైవ్ చూస్తున్నప్పుడు లైక్ చేస్తే ఆ లైక్ అనేది లైక్ చేయడం వల్ల వీళ్ళ కంటెంట్ బాగానే ఉందేమో, నచ్చుతుంది, ఇంకెవరికైనా నచ్చుతుందేమో అని యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందంట. యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం చేస్తుందంట. అందుకే ప్రతి ఒక్క క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న అందరూ అడుగుతూ ఉంటారు, లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి అని అడుగుతూ ఉంటారు. ఫుల్గా నవ్వుతున్నా చిన్ను. ఏం చేస్తాం చెప్పు చిన్ను, ఈ లైవ్ పెట్టడం ఏంటో కానీ టైం అంతా లైవ్కి ఇచ్చేస్తున్నాం. దానివల్ల వాచ్ అవర్ వస్తుందో లేదో తెలియదు, పనులు అవ్వట్లేదు, బిజీ అయిపోతున్నాం లైవ్స్ పెట్టడం వల్ల. అంటే ఎవరు లైవ్లో వచ్చినా రాకపోయినా 1 hour అయినా లైవ్లో ఉండాలి కదా మనం అని 1 hour లైవ్ పెడుతున్నాం. అట్లా టైం అంతా వెళ్ళిపోతుంది, సబ్స్క్రైబర్స్ పెద్దగా రావట్లేదు. లైవ్ వల్ల ఏం యూజ్ అయితే లైవ్ వల్ల ఏం యూజ్ అయితే లేదు, లైవ్ చేసి వేస్ట్. ఇలా లైవ్లు పెట్టి నెట్ బ్యాలెన్స్ వీడియోస్కు పెట్టడం బెస్ట్. అవును, మా చిన్ను సిస్టర్ అంటున్నారు, నేనైతే నిన్న ఫిక్స్ అయిపోయాను. ఓకే, లైవ్ వల్ల నో యూజ్ లైవ్ వల్ల ఏం యూజ్ అయితే లేదు, లైవ్ చేసే వేస్ట్. ఇలా లైవ్స్కి పెట్టే నెట్ బ్యాలెన్స్ వీడియోస్కి పెట్టడం బెస్ట్.
అని నేనైతే నిన్న ఫిక్స్ అయ్యాను అంటున్నాను.